హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఐవీ క్యాన్ల ఇన్సర్షన్ చూద్దాము. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను. ఇది యాక్చువల్ సిస్టర్స్ రిక్వెస్ట్ ద్వారా నేను పెట్టాల్సి వచ్చింది. సో మెయిన్ ఏంటంటే ఐవీ క్యాన్ల అనేది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. ఫస్ట్ షాక్లో ఉన్నప్పుడు మనం ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ పెట్టేటప్పుడు, లైక్ యాంటీబయాటిక్స్ పెట్టేటప్పుడు ఐవీ క్యాన్ అనేది చాలా డెలికేట్గా పెట్టాలి. అడల్ట్లో పెట్టినట్టుగా న్యూబార్న్లో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి వెయిన్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఫ్రాజైల్గా ఉంటాయి. సో అవి కూడా ఏంటంటే చూసుకొని పెట్టాలి. అంటే లైక్ లార్జ్ వెయిన్ అలా ఉన్నప్పుడు కరెక్ట్గా పొజిషన్ చూసుకొని పెట్టుకోవాలి. రిపీట్ ప్రిక్స్ చేయకూడదు. వన్ ప్రిక్తోనే న్యూబార్న్స్కి మనం క్యాన్లో పెట్టాలి. రిపీట్ ప్రిక్స్ పెట్టడం వల్ల ఏమందంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ కాజ్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెయిన్ అనేది కదా, పెయిన్ కూడా ఇంకా ఎక్కువ బేబీకి కాజ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న ప్రొసీజర్లో నేను ఫస్ట్ ప్రిక్కే పెట్టాను. సో మెయిన్ ఏంటంటే ఇలాంటివి మెయిన్ ఇవి పెట్టాక దాన్ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెక్యూర్ చేయడం అంటే జస్ట్ ఏదో టైట్గా వేయడం కాదు, దాన్ని కరెక్ట్గా దాన్ని పేటెంట్గా ఉంది లేదు చూసుకోవాలి. దానిపైన యాక్చువల్లీ గాజ్ పీస్ పెట్టి ఇంకో ప్లాస్టర్ వేయాలి. మామూలుగా చేసేది తప్పు ఏంటంటే సిస్టర్స్ ప్లాస్టర్ వేసేసి అలా వదిలేస్తారు. సో దానివల్ల ఏముందంటే అప్పటికి ఫ్లూయిడ్ వెళ్తుంది, కానీ దాని తర్వాత అది బ్లాక్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బేబీ లెగ్ ఇలా మూమెంట్ చేసేటప్పుడు కింక్ అవ్వడము, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడల్ట్ లాగా అట్లా పెట్టుకొని ఉండలేరు కదా. సో న్యూబార్న్స్ ఏంటంటే వాళ్ళు రిపీటెడ్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి టైంలో ఏంటంటే మనం దానికి సెక్యూర్గా పెట్టాలి. కింద ఒక ప్యాడ్ లాంటిది పెట్టాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్లాస్టర్ వేసేటప్పుడు పైన ప్లస్ ఎంట్రీ పాయింట్ దగ్గర ప్లస్ ఈ బటర్ఫ్లై వింగ్స్ దగ్గర అది అక్కడ మనం ఈ కాటన్ అనేది కొద్దిగా లైట్గా ఒక థిన్ లేయర్ పెట్టుకొని అలా పెడితే మనకి సెక్యూర్గా ఉంటుంది, బేబీకి పెయిన్ లేకుండా ఉంటుంది.